ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ గురించి తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల కింద విష్ణుమూర్తి నీలమాధవుడి రూపం ఒక అడవిలో వెలిశాడు. ఆయన్ని అక్కడ ఉన్న గిరిజనులు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. అక్కడ నీలమాధవుడు ఉన్నాడని ఎవరికైనా తెలిస్తే ఎవరైనా తీసుకెళ్తారని ఎంతో రహస్యంగా పెట్టారు. ఆ నీలమాధవుడు ఎక్కడున్నాడో ఆ గిరిజనుల యొక్క నాయకుడైన విశ్వవసువుకి మాత్రమే తెలిసేది. ఇది ఇలా ఉంటే ఇంద్రజ్ఞుడు అనే మహారాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూశాడు. కానీ విష్ణుమూర్తిని చూడాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. అందుకోసం పండితులను ఋషులను పిలిపించి ఎన్నో యజ్ఞాలు చేశాడు. అందులో ఒక ఋషి విష్ణుమూర్తి నీలమాధవుని యొక్క రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలో కొలువై ఉన్నారు. ఆ చోటు అక్కడున్న గిరిజనుల నాయకుల తప్ప ఇంకొవ్వరికి తెలియదని రాజుకు చెప్పాడు. ఉత్కలని ప్రస్తుతం ఒడిశా అని పిలుస్తున్నాము. ఇప్పుడు ఆ రాజు అది నిజమో కాదు అని తన దగ్గర ఉన్న పురోహితుడిని అక్కడికి పంపిస్తాడు. ఇప్పుడు ఆ పురోహితుడు వారితో కొంతకాలం జీవిస్తాడు. చివరికి విశ్వవసు కోడల్ని వివాహం చేసుకుంటాడు. తరువాత ఆ పురోహితుడు విశ్వవసుని ఆ నీలమాధవుడు ఎక్కడున్నాడో చూపించమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి గాయస్.